అనకాపల్లి జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పోతుడు హోంమంత్రి వంగల్పూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పోతుడు మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతోంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్ల మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతోందని అన్నారు. ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదుల లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేయడం. దానిలో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ల వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్లు పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిట్ మొత్తం తీసామమ్మా, ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది కనుక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి. పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు, మొన్ననే ఆగస్టు 2వ తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపిన డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి. ఇది సుమారు 51,465 ఎకరాలకి నీరు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలు నీరు ఎత్తు ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఇది కూడా వెళ్ళలేదు. మన జలాశయం ఎడంకాలువ తీసుకుంటే 19,775 కిలోమీటర్ల పొడవు ఎడంకాలువ పొడవు ఈ రిజర్వాయర్ నుంచి 19,775 కిలోమీటర్లు. సారీ 19.775 కిలోమీటర్లు. అలాగే కుడికాలువ తీసుకుంటే 7.7 కిలోమీటర్ల 260 కిలోమీటర్లు. డిస్ట్రిబ్యూటర్లు 5 ఉన్నాయి. దీని పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కాలువలు, రిజర్వాయర్ కాలువలు వేరు, మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కాలువలు తీసుకుంటే మనకి 269.91 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి. దీని ద్వారా రైతు పొలాలకు నీరు ఎంత ఉంటుంది. ఇది తాండవ రిజర్వాయర్ తాలూకు సిస్టమ్. అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఇచ్చామంటే, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు. పైసా లేకపోతే ముందు గేట్ బాగు చేద్దాం అని చెప్పి నా డబ్బులు పోగు చేసుకున్నాం. సత్యనారాయణ గారు కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత డబ్బులు వేసుకుందాం, ముందు గేట్ ఉంటే కదా నీరు ఉంటుందని చెప్పి పైసలు చేసాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇందాక చెప్పి మేడం చెప్పారు, విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది. ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు. అది హోమ్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉంటుంది ఆ డబ్బు అంతా. ఆమె ఏం చేశారంటే, ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి, ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకున్నాం. 2,10,00,000 రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి. విపత్తు నిధి. ఎక్కడన్నా విపత్తులు వచ్చిన